లేదు అది కూడా చేయొద్దు అనుకుంటే కనీసం సోషల్ మీడియాలో మీకు ఉండే వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టడం, లేదంటే ఒక ఫేస్బుక్ వాటిలో మనకు ఆల్రెడీ ఇప్పటికే యూనియన్ పేరుతో వ్యక్తిగతంగా కాకుండా యూనియన్ పేరుతో కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసాం, అవి షేర్లు చేయడం. ఇప్పుడు మీరు అందరూ చూసుంటారు కదా, కాక్రోజ్ బొద్దింకల పార్టీ ఏర్పడింది, కాక్రోజ్ జనతా పార్టీ ఏర్పడింది కదా. ఏంటాలు వాళ్ళు చేసే ప్రచారం ఏంటి? మోడీ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల మనకు నిరుద్యోగం అయిపోతుంది, ఏది నీట్ ఎగ్జామ్ లీక్ అయిపోయింది అని చెప్పేసి ఒక దేశం అంతా, దేశమే కాదు ప్రపంచానికి తెలిసినట్టు చేశారు. ఏం చేశారు? సోషల్ మీడియా వల్లే. మోడీ భయపడుతున్నాడు. బయటకు అంత గంభీరంగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం గలగలాడుతుంది. సోషల్ మీడియా ప్రచారం వల్ల దేశంలో 27 కేంద్రాలు ఒకే రోజు ఒకే గంటలో యాక్టివిటీ చేశారు. మరి మనకి ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాని వాడుకోవడం మనకేంటి అభ్యంతరం? ఇక్కడ ఆ రకంగా మీరు అందరూ మనందరం ఒక మాట మీదకి వచ్చి చేయగలిగితే గ్యారెంటీగా ఇప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి మంచి సమయం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి సిఐటి క్యాబ్ డ్రైవర్స్ యూనియన్గా మీకు అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాను. కానీ